రోజు ఎంత బిజీ ఉన్నా కూడా మన మంత్రివర్యులు ఇక్కడికి వచ్చేయడం జరిగింది, ఎంతో ఇక్కడ రావడం జరిగింది. నిజంగా చాలా చాలా హ్యాట్స్ ఒకసారి గట్టి చెప్పలు కొట్టండి. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అక్కడే ఉండొచ్చు, ఆవిడ అక్కడే ఉండి కంపెనీ చేసుకుంటే నిజంగా హ్యాపీ ఉంది. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు ఎలక్షన్స్ మూమెంట్లో కూడా ఒక్క నిమిషం టైం దొరకదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు మా సినీ కళాకారులు వెంట ఉంటారు సారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రొడక్షన్ మేడం, చీఫ్ మినిస్టర్, నిర్మాత రేవతి గారు ఈ సినిమా తీయడం చాలా సంతోషం. రేవతి గారు 5 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రతి గ్రామంలో కూడా మేడం సీఎం అనే సినిమా బాగా ఆడాలని, మరి 5 రాష్ట్రాల్లో కూడా తెలుగు, హిందీ అన్ని భాషల్లో కూడా ఈ సినిమా రావడం చాలా సంతోషం. మరి రేవతి గారికి మరి ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని చెప్పి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి చాలా ఈ సినిమా ముందుకు రావాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. సారీ, నాకు స్టేజ్ ఫియర్, సో పెద్దగా మాట్లాడే ఫనీ చెప్పినట్టు ఏం లేదు. మాటలు కాదు అది. ఆమె అమెరికాలో ఉండి ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా ప్రజల కోసం ఏదో చేయాలనేటువంటి తపనతో ఉన్నారు. కాబట్టి ఆమెకు ఈ సినిమా పరివారాన్ని మొత్తానికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఐటీసీలో కలిసినప్పుడు అంటే తన గురించి చెప్పే ముందు తనకు జస్ట్ తన ఇంట్రడక్షన్ విన్నాక వెంటనే ఒక పాట చేసినాం, జన నాయకి అని చెప్పి. మన సినిమా స్టార్ట్ అవ్వకముందే పాట స్టార్ట్ అయిపోయింది. సో సూర్య రేవతి తను నిత్యం రగిలే ద్యుతి, ఖండాంతరాలకు పాకింది తన ఖ్యాతి, మీ సేవలకు మా నమస్తుతే. వావా వావా, ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సార్ మరి లీక్ చేస్తే పర్లేదా? 4 లైన్లు
సపోర్ట్ మాకు కావాలి. ఇక్కడ రామ్కి ఒక ప్రాజెక్ట్ చేయాలి, దానికి కథ విస్తరణ అదంతా చేయాలని నన్ను అడిగాడు. అంటే ఐరావతం అనే ఒక ప్రాజెక్ట్ చేశాము, నేను డైరెక్టర్ ఐరావతంకి. ఇప్పుడు దీనికి ఏంటంటే కథా విస్తరణ ఆ పనులు కొద్ది క్రియేటివ్ హెడ్ లాగా బ్యాక్గ్రౌండ్ చూసుకోవటం, మేడంకి సపోర్ట్గా దీనికి వర్క్ చేస్తున్నాను. సో ఈ మేడం చీఫ్ మినిస్టర్ అంటే లేడీస్ బేసిక్గా ఏంటంటే ఆదిపరాశక్తి అంటారు. ఆదిపరాశక్తి అంటే ఆడవాళ్ళు ఎంత శక్తిమంతులు, కానీ ముందుకు ఫీల్డ్లోకి రారు. ఎప్పుడు ముందుకు రాకుండా బ్యాక్గ్రౌండ్లో ఉండి కుటుంబాన్ని, పిల్లల్ని, వీలైతే సంస్థలు పెడితే సంస్థల్ని కొద్దిగా ముందుకు వెళ్తే దేశాన్ని కూడా ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆ రకంగా మనకి 1940s నుంచి స్వాతంత్రం రాకముందు నుంచి ఈరోజు వరకు పవర్ఫుల్ ఐరన్ లేడీస్ ఉన్నారు. సో ఇక్కడ మేడం చీఫ్ మినిస్టర్ అంటే మేడం హౌస్ మినిస్టర్ ఉంటారు. మేడం సీఎం అంటే అదొక సీక్రెట్ అండి, అది రివీల్ చేయకూడదు. మేడం సీఎం అంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అది. ఇప్పుడు ఆయన పాట పాడుతూ జననాయకి అన్నాడు. జననాయకి ఈక్వల్ టు మేడం చీఫ్ మినిస్టర్, మేడం చీఫ్ మినిస్టర్ ఈక్వల్ టు జననాయకి. సో ఇది స్ట్రాటజీ అండి. ఇది మేము రివీల్ చేయకూడదు ముందు, ఎందుకంటే ఆ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది మేడం ద్వారానే మూల కథ తీసుకొని దాన్ని విస్తరించాం కథని. సో దీంట్లో ఒక యునిక్ ఎలిమెంట్ ఉంటుంది అండ్ ఒక పొలిటికల్ థ్రిల్లర్ ఇది. ఈ థ్రిల్లర్లో చాలా సీక్రెట్గా కాన్ఫిడెన్షియల్ విషయాలన్నీ ఉంటాయి. కొద్ది కమర్షియల్ సబ్జెక్ట్ ఇది. సో దీని మీద మేము ఇలాగా డెవలప్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మేడం ఏంటంటే మేడం సూర్యరేవతి గారే అందులో యాక్ట్ చేస్తున్నారు, మెయిన్ లీడు. ఆవిడే డైరెక్షన్ చేస్తున్నారు, ఆవిడ నిర్మాణం చేస్తున్నారు. ఇవన్నీ ఆవిడ సపోర్ట్తో మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాము. సో మేడం చీఫ్ మినిస్టర్ అనే ఈ ప్రాజెక్టు మీరు చూస్తారు తర్వాత, అందులో ఉన్న కథా విస్తరణ ఎంత ఇదిగా ఉంది అనేది మీరు చూస్తారు. అంతకుమించి మేము అంటే మాకు అలవాటు ఏంటంటే ప్రాజెక్ట్ అంతా పూర్తయ్యాక రెడీ ఫర్ రిలీజ్ అన్నప్పుడు మేము మాట్లాడతాం ఆ విజువల్స్ చూసుకొని ఆ కాన్ఫిడెన్స్తో. బట్ ఇక్కడ కథ మాత్రం బాగా చేసుకున్నాం. బాగా తీసే ఉద్యోగం ఒకటి ఉంది ఇప్పుడు నెక్స్ట్ అందరికీ. సో దాన్ని బాగా ప్రజెంటేషన్ కూడా అయ్యాక అప్పుడు బలంగా మాట్లాడాలి, చేసే ముందు ఎందుకు, చేసిన తర్వాత మాట్లాడాలనేది మా ఉద్దేశం. సో కార్తీక్ కొడగంట్ల రాసిన జననాయకి అనేది ఒక అత్యద్భుతమైన సాంగ్ అవుతుంది. సో ఆయన చాలా బిజీగా ఉన్నా మేము రిక్వెస్ట్ చేస్తే వచ్చాడు. తర్వాత మనకి రవి వెల్లపు అని కెమెరామెను, ఆయన బెంగళూరులో చాలా బిజీగా ఉంటాడు. ఆయన ఎప్పుడు హైదరాబాద్ పేరు చెప్తాడు కానీ బెంగళూరులో తిరుగుతూ ఉంటాడు. సో ఆయన చాలా కష్టపడి తీసుకొచ్చాను ప్రాజెక్ట్ పని చేయించడానికి. సో ఆయన ఫీల్డ్లోకి రాడు, ఎప్పుడు కెమెరా వెనకాల ఉంటాడు. రామ్కి ఏంటంటే ఆయన ఐటీ ప్రొఫెషనల్ అన్నమాట. కానీ తను ఏంటంటే దీనికి బ్యాక్ బోన్లో వెనక నిలబడి ప్రాజెక్ట్ డిజైన్ చేశాడు. దాన్ని ఎలా తీసుకువెళ్ళాలి, ఎలా చేయాలి, దాన్ని ఎంత చక్కగా పాన్ ఇండియా మూవీ చేయాలి అనే కాన్సెప్ట్ అంతా రామ్కిది. కథ ఇది, ఇందులో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, డైరెక్షన్ ఇన్ని చేసిందంటే ఆవిడ ఎంత పెద్ద ఆవిడ అనుకున్నా. కట్ చేస్తే యంగ్ డైనమిక్ లేడీ అని ఇప్పుడు తెలిసిందండి. ఇక్కడికి వచ్చేవరకు తెలియదు. మామూలుగా ఏమనుకుంటా ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు, డైరెక్షన్ చేస్తున్నాడు, కథ చేస్తున్నాడు, ఇన్ని చేస్తున్నారంటే ఇవన్నీ కాకుండా ఏది మన తెలంగాణ ఏరియాలో ఒక 10 ఊర్లు దత్తత తీసుకొని వాళ్ళకి చదువు కావాలంటే చదువు, ఆ ఊర్లో ఏం కావాలంటే అవి అన్నీ కూడా ఇస్తున్నారంటే మనం ఏమనుకుంటామండి ఇంత యంగ్లో అన్ని 5 ఇవాళ 5 రేపు 10 అవుతుందమ్మా. ఏం కాదు, మంచి మన మనసుతో మంచిది అనుకుంటే ఇవాళ 5 రేపు 10 అవుతుంది. అవునా కాదు చెప్పండి? యా, గట్టి చప్పట్లు కొట్టాలి. దానికి కూడా ఒప్పుకున్నారు. 5 అంటే మిగతా ఏమనుకుంటుంటే 5 అంటే ఇంకో 2 చెప్పు అంటారు, కానీ 5ని 5 అని చెప్తున్నారు. అవునా కదా? ఇవాళ మనకు తెలుసు, ఒక 1000 రూపాయల చెక్ని 10 ఫోటోలు పెట్టుకుంటారు ఫేస్బుక్లో, ఇన్స్టాలో, కానీ ఎక్కడ పెట్టుకోలేరు. రియల్లీ గ్రేట్ హ్యాట్స్ ఆఫ్. ఒకసారి గట్టిగా, ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే మనం పని చేసినా చేయకపోయినా పక్కన వాళ్ళు ఎవరైనా చేస్తుంటే మనం ఎంకరేజ్ చేయాలి. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ టీం అందరూ కూడా ఎంత హుషారున్నారండి. ఇంకో విషయం ఏంటంటే మేడం ఆల్రౌండర్. ఎట్లా తెలిసిందంటే ఇందాక లోపల క్యాసెట్ పెట్టారేమో అనుకున్నా, లోపల పోతే ఒక టెంపుల్లా ఉంది. టెంపుల్లో భక్తి గీతాలు పెడతారు కదా, భక్తి గీతం పెట్టిన అనుకున్నా, చూసి పొయ్యి వంగి ఇట్లా చూస్తే మైక్ పెట్టుకుని మేడం పాడుతాను. ఏం పాట మేడం? అన్నమాచార్య కీర్తనలు మామూలు క్యాసెట్ పెడతారు కదా, అట్లే అనుకున్నాను. లోపల ప్రామిస్ చెప్పులు ఇప్పి చూస్తే పిండికేంటి తరం అనుకుంటా పాడతాను. అమ్మ తోడు, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటుందో, ఎప్పుడు డైరెక్షన్ చేస్తుంది, జనాలకు ఎప్పుడు సేవ చేస్తాను ఏందో. మీ మమ్మీ గారి పేరు ఎక్కడున్నారమ్మా? వచ్చిండ్రా అమ్మ? విజయలక్ష్మి గారు. ఆవిడకి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఇంత మంచి బిడ్డను కన్నది. నిజంగా ఆవిడ కూడా నిజంగా సూపర్. ఎందుకంటే పిల్లలు పుట్టంలోనే కాదు, వాళ్ళు సక్సెస్ అయినప్పుడు అని ఏదో తెలుగులో చెప్తారు కదా, నాకు ఇంగ్లీష్ జర ముక్కలు చెప్పిన అట్లా. నిజంగా రియల్లీ వెరీ గుడ్. ఇందులో మరి అదేవిధంగా మరి మంచి క్యారెక్టర్ ఇచ్చి మరి ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా మా టీం అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు బాగుంటే అందరు బాగుంటారు, మీరు బాగుండాలి, మన టీం బాగుండాలి, మన బ్యానర్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినట్టు రేవతి మేడం గారికి, అదేవిధంగా మా ఫ్రెండ్స్ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.
హలో నేనే చేసుకున్నా మేడం ఎప్పుడో చెప్పిండ్రు నువ్వు మేడం ఒకసారి చెప్పండి మా వాళ్ళు చెప్పండి అందరికి చెప్పిండ్రు అక్కడ మేడం ఎప్పుడో చెప్పిండ్రు పక్కది పిలిచి పనిని మంచి క్యారెక్టర్ ఉంది చెప్తా అని చెప్పాను మేడం అందుకని చెప్పిన నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మంచి మనసున్న మనుషులు ముందు బాగుంటే మనందరం బాగుంటాం. థ్యాంక్ యూ. ఇక ఎవరు అంటారు కదా మనం అన్ని మాట్లాడిన తర్వాత హీరో గురించి వెయిట్ చేస్తాం కదా, ఇక్కడ హీరోయిన్ సోల్ అండ్ సోల్ మా మేడం గారు. వన్ మ్యాన్ ఆర్మీ అనమాట. ఆర్మీ కాదు, ఆర్మీ డబల్ ఆర్మీ. నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడాల్సింది కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు. కొన్ని చిన్న అంటే వాళ్ళ సపోర్టు అంటే మాటల్లో చెప్పలేంది, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్. ఫస్ట్ నేను ఎలా అనేది చెప్తాను. ఇలా 5 విలేజెస్ అంటే ఫస్ట్ నేను యూఎస్కి అందరి డ్రీమ్ కమ్ ట్రూ లాగే అందరిలాగే యూఎస్కి వెళ్ళాలి, ఎడ్యుకేషన్ అవ్వాలి, చదువుకోవాలి అని వెళ్ళాను. I've done my executive MBA and after that I've done my PhD, Doctor in Public Administration. ఆ తర్వాత కెరీర్ కంపెనీ అక్కడ స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత సిన్స్ డే 1 నేను యూఎస్కి వెళ్ళిన ఫస్ట్ డే నుంచి కూడా నా దేశాన్ని నేను మర్చిపోలేదు. నేను ఆల్వేస్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ రేవతి డాటర్ ఆఫ్ భారతి ఈజ్ మై ఐడెంటిటీ. భారతి అంటే భరతమాత ముద్దుబిడ్డ అని చెప్పుకోవడం నాకు ఎప్పుడు గర్వకారణం. నేను యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా అమెరికన్స్ చూసి వావ్ యువర్ స్మైల్ ఈజ్ గ్రేట్, యువర్ డ్రెస్ ఈజ్ బ్యూటిఫుల్, అంటే యూ గైజ్ ఆర్ ఆసమ్ ఇండియన్ గైజ్ అంటుంటే వాళ్ళు నాలో ఇండియన్ చూశారు, మన ఇండియన్ చూశారు. అప్పుడు తెల్లవాళ్ళు మనకిచ్చే గౌరవం ఇదా అని అర్థమైంది. అంటే అందరూ వెళ్ళిపోతాం, సెటిల్ అయిపోతాం, నెక్స్ట్ అని ఫ్యామిలీలో నెక్స్ట్ పిల్లలు తర్వాత ఆ విధంగా దానిలో పడిపోయి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ నేను డే 1 నుంచి ఒకటే అనుకున్నా, అరే నాకు నా కంట్రీ ఇండియా, ఈరోజు అమెరికన్స్ దగ్గర నాకు ఇంత అప్రిషియేషను, చిన్న ఏజ్లోనే నాకు ఇంత సక్సెస్, టచ్వుడ్ అన్నీ ఇచ్చిన ఫౌండేషన్ నా ఇండియా. సో అమ్మ రుణం, నాన్న రుణం, తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటాం, గురువుల రుణము తీర్చుకుంటాం, మనం ఒకటే మర్చిపోతాం, సామాజిక రుణం, అదే దేశ రుణం. అది నేను ఎప్పుడు మర్చిపోలేదు. యంగర్ జనరేషన్స్కి నేను ఎక్కడ పోయినా వర్క్షాప్స్ చేసినా స్పీచ్ ఇచ్చినా ఇదే చెప్తాను. అది 4వది మనం ఎప్పుడు మర్చిపోకూడదు, అదే దేశ రుణం. నాకేంటంటే ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు మై కంట్రీ అనేది ఉండే. సో ఏ విధంగా చేయాలి, నేను ఏది చేసినా కూడా ఒక రోల్ మోడల్గా చేయాలి, బెస్ట్ చేయాలి. అండ్ యంగ్గా ఉన్నప్పుడు బర్నింగ్ డిజైర్ అనేది మనకు ఉంటుంది, చేయాలనే తపన ఉంటుంది, పరుగులు తీసి ఏదైనా సాధిస్తాం, అకంప్లిష్ చేస్తాం, ఎందుకంటే ఎనర్జీ ఉంటుంది. సో ఆ రకంగా నేను ఏం చేద్దామని ఆలోచించినప్పుడు నా లైఫ్లో అందరూ మెంటోర్స్ కూడా ఉన్నారు, డెఫినెట్గా గురువులు. అలాంటి వారిని నా అంతటా నాకు ఇలా ఆలోచన వచ్చింది అంటే ఇండియాకి ఏం చేయాలి అన్నప్పుడు ఆర్ఫనైజెస్ ఇట్లా చాలా రకాలుగా నీడ్ ఉంది ఇక్కడ. ఇండియా అనేది ఇప్పుడు 152 crores, నేను వెళ్ళినప్పుడు 120 crores, అప్పుడు కూడా నీడ్ ఉంది. యూఎస్లో మనం ఎప్పుడు కూడా బయట ఎవరిని భోజనం కావాలి అంటే భిక్షాటన చేసుకునే వాళ్ళని చూడం, ఉంటారు కానీ హోమ్లెస్ వాళ్ళు చర్చెస్లో ఉంటారు, సండే వెళ్తే అక్కడ ఉంటారు. కానీ ఇండియాలో చూస్తుంటే బాధేస్తుంది, అరే మన ఇండియా మనకి ఇచ్చింది, లేని వాళ్ళు చేసిన పాపము కాదు, మనకు అవకాశం అని ఎందుకు అనుకోకూడదు, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చారు, లేని వారికి చేయాలనే కదా అనిపించింది. సో అప్పుడు నేను ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుందాం. ఎందుకు విలేజ్ని అడాప్ట్ చేసుకున్నానంటే అది ఒక రోల్ మోడల్. అంటే మన విలేజెస్ పల్లెలు పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఒక విలేజ్ని పట్టుకొని దానిలో చూపించడానికి ప్రపంచానికి చూపించగలిగితే ఇలాగ ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి రోల్ మోడల్ విలేజ్, నెక్స్ట్ రోల్ మోడల్ స్టేట్, నెక్స్ట్ రోల్ మోడల్ కంట్రీ, నంబర్ 1 అవ్వగలం. సో అది నా గోల్ అనమాట. ఆ విధంగా ఆ ప్రయాణంలో ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాను. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. సో అలాగా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్ టచ్ చేశాను. ఎందుకంటే చదివే కదా మనకు అన్నిటిని సంస్కారాన్ని ఇచ్చేది. చదువుతో పాటు వినయం వస్తుంది, వినయంతో సంస్కారం వస్తుంది, దాంతో అన్నీ వస్తాయి. కాబట్టి ఫస్ట్ చదువు, గవర్నమెంట్ స్కూల్స్ని ఈక్వల్గా ప్రైవేట్ స్కూల్స్కి ఈక్వల్గా డెవలప్ చేశాను. విలేజెస్ అందరికి కూడా ఇన్స్పైర్ అయిపోయారు, ఎట్లా కూడా చేస్తారా అనుకున్నారు. బట్ ఇంకోటి కూడా చెప్తాను, నేను ఎప్పుడు కూడా డొనేషన్స్ ఎప్పుడు ₹1 తీసుకోలేదు, తీసుకోకూడదని కాదు నా ఉద్దేశం. మనకేంటంటే తొందరగా చేయాలి, అకంప్లిష్ చేయాలి, ఒక రోల్ మోడల్గా బెస్ట్ ఉండాలి, మన దేశానికి ఏదో చేయాలి అనే తపన ఉన్నప్పుడు భగవంతుడు నాకు ఇచ్చిన దానిలో ఒక 20%, 30%, 40%, వాట్ ఎవర్ సమ్ పర్సంటేజ్ కమిటెడ్ టు గాడ్ అనుకున్నా. సో వాట్ ఎవర్ ఐఎమ్ ఎర్నింగ్ ఇంత పర్సంటేజ్ అని పెట్టుకున్నా. ఇది ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నానంటే ఈ మెసేజ్ మీడియా అనేది పవర్ఫుల్.
సో ఇది వెళితే ప్రతి ఒక్క యూత్ నేను సెటిల్ అయ్యాక, నేను జాబ్ తెచ్చుకున్న తర్వాత, బిజినెస్ చేశాక, పెళ్లి తర్వాత, పిల్లల తర్వాత, సరే కాలేజీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేద్దాం అని పోతూ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు, అవుతారు కూడా. అందుకే ఈ డీటెయిల్స్ ఇస్తున్నా. తప్పకుండా ఆ విధంగా పెట్టుకుంటే మన దేశానికి, మన యంగ్స్టర్స్ 70% ఇప్పుడు యూత్ లార్జెస్ట్ పాపులేషన్. ఇప్పుడు అది ఒక అసెట్ అవ్వాలి, మన కంట్రీకి ఒక బలం అవ్వాలి, టాలెంట్ బ్యాంక్ అవ్వాలి. ఎక్కడో చాలామంది ఆ విధంగా వెళ్తూ ఉంటే ఒక విలేజ్ ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్, ఉమెన్, నేను అడాప్ట్ చేసుకునే విలేజ్లో ఎవరు కూడా ఖాళీగా లేరు. ఏ ఉమెన్ కానీ మెన్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు మిషన్స్ అనుకోండి, తర్వాత హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ వాడికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చాను. డబ్బులు ఇవ్వడం కాదు ఇక్కడ, మీరు ఇంకోటి గమనించాలి. ఇప్పుడు ఆకలిస్తే అన్నం పెడతాం, అది అరిగిపోతుంది. అలా కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే విధంగా చేయాలనుకున్నాను. అందుకే ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకొని స్కూల్ని డెవలప్ చేసిన తర్వాత ఆ పిల్లలు ఈ రోజు వెళ్ళి, మీరు నేను లేనప్పుడు మీరందరూ ఎవరైనా వెళ్ళి అడగండి, మీ గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తారు, ఐ వాంట్ టు బికమ్ ఆర్మీలో ఉండాలనుకుంటారు, పోలీస్ ఆఫీసర్ అంటారు, రకరకాల అందరికి గోల్స్ ఉన్నాయన్నమాట. అలాగే రేవతి మేడం లాగా ఈ దేశానికి మేము నిస్వార్థంగా తిరిగిస్తామనే ఇదిలో ఉన్నారు. అది గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఇప్పుడు పెరుగుతూ ఉన్నారు. కాలేజీకి వెళ్ళి అంత అయిన తర్వాత వస్తారు. తర్వాత దీనికి 100% లిటరసీకి ఫస్ట్ అడాప్టెడ్ విలేజ్కి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. ఎక్కడ కూడా నేను పబ్లిసిటీ కానీ ఇట్లా చేస్తున్నా కానీ నాకు ఇష్టం లేదు, చేయలేదు. ఎందుకంటే పీపుల్ హార్ట్ టచ్ అయ్యి మనం చేసే పని కరెక్ట్గా ఉంటే, మన యాక్షన్లో చూపిస్తే ఆటోమేటిక్గా 10 మందికి వెళ్తుంది. ఏదో ఒక రోజు అది తుఫాన్లా వస్తుంది, అది ఆపేవాడు ఎవడు ఉండరు. సో అది నాకు గట్టి నమ్మకం. లాస్ట్ 7 years అయింది ఇప్పటికి. సో అలా వెళ్తూ ఉంది. ఆ తర్వాత సెకండ్ విలేజ్, థర్డ్ విలేజ్, ఇప్పుడు 5 villages. ఇందాక అన్నట్టు 10 అన్నారు, 10 కాదు 5 ఇప్పటికి. బట్ డెఫినెట్గా నెక్స్ట్ దాన్ని పెంచుకుంటూ వెళ్దాం. ఆ విధంగా వెళ్తూ ఉండగా ఈ సడన్గా ఒకరోజు మెడికల్ క్యాంప్ చేస్తుంటే అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి జెడ్పీ చైర్పర్సన్ అయిన సునీత మహేందర్ రెడ్డి గారు, పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు నన్ను ప్రోటోకాల్తో అప్రిషియేట్ చేయడానికి వచ్చారు. ఆవిడ నిజంగా ఎంత గొప్ప మనసు ఉంటే వస్తారు చెప్పండి. ఎవరో ఎన్ఆర్ఐ యూఎస్ నుంచి చేస్తున్నారంట, ఇంత సర్వీసు, వీళ్ళంతా ఇన్స్పైర్ అయ్యారు అంటే ఆ ప్రోటోకాల్తో వచ్చి ఈమెను అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్. ఆవిడ వచ్చిన ఆ రోజు నుంచి నాకు పొలిటికల్ లీడర్స్ అంటే దే ఆర్ ద హీరోస్ అనిపించిందండి. నేను ఎక్కడైనా ఇదే చెప్తున్నా. సో పొలిటికల్ లీడర్సు, పొలిటికల్ సిస్టంలో మన దేశం ముందుకెళ్ళాలంటే ఫస్ట్ సిస్టంలో చాలా మంచి మనసుతో ఉన్న పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఈవిడ ఒక ఎగ్జాంపుల్. పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు చాలా అప్రిషియేట్ చేశారు వచ్చి, మీకు సపోర్ట్గా. ఆవిడ మైక్ తీసుకొని ఒకటే చెప్పారు అంతమంది మనుషుల్లో, ఈవిడ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వదులుకోకండి అని. సో అలా నాకు ఆ ఫ్యామిలీతో సాన్నిహిత్యం చాలా. ఈరోజు పట్నం మహేందర్ రెడ్డి గారు మన సినిమా ఓపెనింగ్ సెరమనీకి మేమున్నామని ఆ ఫ్యామిలీ మెంబర్సు, దేవి గారు, వీళ్ళందరూ నా ఫ్యామిలీ, విద్య ఆంటీ, ఇక్కడ చాలామంది, జ్యోతి, ఇంకా మా వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ. ఇది అసలు వీళ్ళంతా నాకు ఒక ఫ్యామిలీ అండగా నిలబడ్డారు. ఒక అంటే లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట, బలం. అంటే ఒక మంచి, దీనివల్ల ఏం చెప్తున్నానంటే ఒక మంచి పని చేస్తే ఎంత ఆదరణ వస్తుంది మనం కోరుకోగానే, అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ కూడా ఎంత గొప్ప మనసుతో ఉంటారు, మనల్ని ముందుకు ఎంత సపోర్ట్ చేస్తారు, ఎంత ఎంకరేజ్ చేస్తారు. ఈరోజు నేను ఓపెనింగ్ సెరమనీ ఫస్ట్ మూవీ అడుగు పెడుతున్నా. చూడండి ఎంత బిజీలో ఉన్నా కూడా వచ్చి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంకా మన రేవతి మూవీ హిట్ చేయాలి, మనం నిలబడాలని ఎంత వచ్చారంటే అసలు ఐఎమ్ స్పీచ్లెస్ అనమాట. అంత సపోర్ట్ ఉంది. మేమంతా ఇప్పుడు ఒక కుటుంబం. వారి సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అలా ఆ తరుణంలో ఫస్ట్ మేడం చీఫ్ మినిస్టర్, ఫస్ట్ నేను నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది రామ్కి గారికి. నేను ఒక మూవీ చేయాలనుకుంటున్నా అంటే 1000 words, అంటే మనం ఒక ఫోటో ఒక 1000 wordsని చెప్పగలదు. అలాగే ఒక మూవీతో మనం అనుకున్న ఈ కంట్రీ ఒక్కొక్క విలేజ్ చేసుకుపోతున్న 7 yearsగా 5 villages అయ్యాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నాను అనమాట. 152 crores ఇప్పటికీ భిక్షాటన చేస్తూ, ఇప్పటికీ నైట్ రోడ్డు మీద హౌస్ లేని వాళ్ళు పడుకుంటే ఇట్లా చూస్తే బాధేస్తుంది. ఇట్లా కాదు, యూత్ 70% ఇన్స్పైర్ చేయాలని అదొక్కటే థాట్ అండి నాకు. సరే మూవీతో చెప్పాలి, ఈ యూత్ అంతా చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు, కానీ ఒక మూవీ చెప్పగలదు ఒక చేంజ్ కావాలంటే. అందుకనే ఈ మూవీ మేడం చీఫ్ మినిస్టర్. ఎందుకు మేడం చీఫ్ మినిస్టర్ అంటే ఇలా సునీత మహేందర్ రెడ్డి గారిని, పట్నం మహేందర్ రెడ్డి గారిని ఇలా నాకు చాలా క్లోజ్గా చూశానండి. వాళ్ళతో ట్రావెల్ చేశాను. మనం దూరం నుంచి అనుకుంటాం కానీ వాళ్ళ లోపల ఎంత మంచితనం, మానవత్వం ఉందనేది నేను చూశాను. సో అది నాకు ఇన్స్పిరేషన్ అనమాట, చాలా ఇన్స్పిరేషన్ నాకు. ఓకే, పొలిటికల్ సిస్టంలో ఉంటే విత్ ఇన్ నో టైం మనము సింగిల్గా ఉండి ఎటువంటి సపోర్ట్ లేకుండా చేయగలిగితే ఇలా చేయగలుగుతున్నాం. ఎస్, లిటిల్ స్లో అవుతుంది. అదే పొలిటికల్ సిస్టంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ అనుకుంటే ఎంతో క్విక్గా చేయగలరు.
అదే ఒక మూవీతో చూపిస్తే ఏమో యూత్లో రేపు ఇంకొకళ్ళు పొలిటికల్ సిస్టమ్కి ఈరోజు యూత్ ఎలా ఉన్నారండి, ఎవరిని అడిగిన కాలేజ్ స్టూడెంట్స్ మేము ఓటేయము ఇది అంటున్నారు. మీ ఆ విధమైన పాజిటివ్ ఫీలింగ్ తోటి ఇది ఇందాక పట్నం మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ మూవీ చాలా పాజిటివ్గా ఉంటుందండి. సొసైటీ మెసేజ్ చాలా అందిస్తుపోతుంది, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. లైక్ సుహాష్ గారు, రామ్కి గారు, మన కార్తిక్ గారు, డిఓపి రవి గారు చెప్పినట్టు ఇది ఒక కమర్షియల్ ఎలిమెంట్లో తీస్తున్నాం. వండర్ఫుల్ కంటెంట్, స్ట్రాంగ్గా కంటెంట్ డెవలప్ చేసాం. అదేవిధంగా ఇది డెఫినెట్గా 100% ఇంకా డౌట్ లేదు నాకు అనమాట. 5 లాంగ్వేజెస్లో ఎందుకు తీయచ్చు అంటే ఇది మీరు పొలిటికల్ మూవీ అనుకుంటున్నారు కానీ కాదండి, ఇది పబ్లిక్ మూవీ. ఎందుకంటే మీరే చూస్తారు, డీటెయిల్స్ ఎక్కువ సుహాష్ గారు అన్నట్టు పోను అప్కమింగ్ ఈవెంట్స్లో ఇస్తాం. కాకపోతే ఈ మూవీని 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేయబోతున్నాం. సో వి గోనా హిట్ ఇంటర్నేషనలీ, పాన్ ఇండియా మూవీ వి గోనా మేక్. అండ్ ఇంకొకటండి, ఈ ఇండస్ట్రీలో తక్కువ టైం ఉండింది ఓపెనింగ్ సెరమనీకి. పెద్ద వాళ్ళని లైక్ ప్రొడ్యూసర్స్ మండలి కానీ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, సీనియర్ ఆర్టిస్ట్, యాక్టర్స్, టెక్నీషియన్స్ చాలామందిని కలవాలని ఉంది, కలవలేకపోయాను. బట్ ఇది మొదటి అడుగు కదా, అందరిని వచ్చి కలుస్తాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఎస్పెషలీ మీడియా అనేది మీరే పవర్ఫుల్ కదండి. ఏదైనా తీసుకెళ్ళాలి, ఈరోజు నా మనసులో భావమైనా మనం చేసిన విధానమైనా ఈరోజు తీసుకెళ్ళాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం. అలాంటిది ఈరోజు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇండియాలో ఏదైనా బెస్ట్ ఆన్ టైం ప్రతి ఒక్క హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే ఇప్పుడు చూస్తున్నా షూటింగ్ ఏదైనా స్కెడ్యూల్ అయితే వండర్ఫుల్గా చాలా హార్డ్ వర్క్ చేస్తారు, డే అండ్ నైట్ అని కాకుండా. ఇలా ముందు ఈ మూవీని ఇంకా అప్కమింగ్ ఈవెంట్స్ చాలా బ్రహ్మాండంగా ఒకటి మించి ఒకటి ఉంటుంది. మన కార్తిక్ చెప్పారు, మ్యూజిక్ ఆర్ఆర్, మన సుహాష్ మీరా గారు రైటర్, డైలాగ్స్ అండ్ స్టోరీ వారు, రామ్కి గారు కర్త కర్మక్రి. ఆయన లేకపోతే నేను ఈ మూవీ ఇంత మంచి టీం దొరికేది కాదండి. ఆయన చాలా సింపుల్గా ఉంటారు కానీ చాలా స్ట్రాంగ్లీ విల్డ్ అనమాట. భగవంతుడు ఇచ్చారు, నాకు చాలా ఇష్టం. ఇది ఎస్ఆర్పి ప్రొడక్షన్ అనేది ఈ మూవీ ఇంకా క్రియేటివ్ అంటే మోర్ అండ్ మోర్ మూవీస్ తీస్తాం, ఈ ఫీల్డ్లోనే ఉంటాను, నాకు చాలా ఇష్టం ఇది. సో ఆ ప్యాషన్ చాలా ఉంది. దాంతో చాలామంది మనసుల్ని గెలుచుకోవచ్చు. ఈ క్రియేటివిటీకి ఉన్న పవర్ అలాంటిది. ఇప్పుడు చూడండి, ఒక సాంగ్ పాడినా కూడా, ఒక చిన్న డాన్స్ చేసినా, మంచి మాటలు మాట్లాడినా, రైటింగ్ ఏది చేసినా కూడా పీపుల్కి దగ్గర అవుతాం. అండ్ మీరందరూ చూసి మనందరిని కూడా బ్లెస్ చేయాలని ఈ మొట్టమొదటి మూవీ అడుగు పెట్టాను ఈ తెలుగు ఇండస్ట్రీలో. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించండి మీరందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్.